డబ్బులు ఇచ్చేది ప్రకటించేది కాదండి. ఏంటి వాళ్ళు చాలా మంది ఉన్నారేమో, మేమైతే దాని కొరకు రాలేదు. దేని కొరకు అంటే ఒక సత్యాన్ని మేము తెలుసుకున్నాం, నిజం తెలుసుకున్నాం. ఆ సత్యం ఎవరంటే నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు మేము తెలుసుకున్నాం. మరి యేసుక్రీస్తు వారు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వేం తప్పు చేశావంటే మనిషి అన్నవాడు ఈ రోజు పాపంతో ఉన్నాడు, ఎంత భయంకరంగా చెడిపోతున్నాడు. సమాజం ఏమిటి, చదువుకున్నవాడు కానివ్వండి, చదువు లేనివాడు కానివ్వండి, ఏదో ప్రపంచంలో ఉన్న 200 దేశాల్లో ఉన్న మనుషులు పాపంతో చిక్కిపోయారు. ఏదో త్రాగుడికి బానిస అయిపోతున్నాడు, వ్యభిచారానికి బానిస అయిపోతున్నాడు, ఒకరిని చంపి ఎదగాలనుకుంటున్నాడు. మరి ఇలాగా మానవ దేహాలలో ఒక భయంకరమైన పాపము ఎప్పుడైతే వచ్చిందో మరి ఆ పాపాన్ని తీయడానికి మరి యేసుక్రీస్తు రావడం జరిగింది. పాపం ఎలా తీయగలరండి, ఎలా చెప్పగలరంటే ఏంటి, మనకు రోగం వస్తే ఆ రోగానికి మెడిసిన్ వేస్తే, ఆ టాబ్లెట్లు వేస్తే ఆ టాబ్లెట్ల ద్వారా ఎలాగైతే మనకు రోగం పోతుందో అలాగే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన పాపాలకి నివారణ జరుగుతుంది.